ఉపాధి కూడా పెడుతూ ఉంటాడు. అంటే ఈ బ్రతుకు కాలం అంతయు నువ్వు సమస్యలతో పోరాడవలసిందే. కానీ పోరాడిన తర్వాత విజయం మాత్రం నీదే. దేవునికి మహిమ కలుగును కాక. గొల్లియాతు ఎక్కడ, దావీదు ఎక్కడ? ఉన్నా కదండి. దావీదు అంతటి వాడు 16 సంవత్సరాల చిన్న అబ్బాయి. గొప్ప గొల్లియాతు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆ చిన్న గొల్లియాతు కలవరపరిచేశాడంట. నాతో వస్తే ఒక్కరు మాత్రమే యుద్ధానికి రావాలి, మీరు గుంపులుగా వస్తానంటే అవదు. ఎవరైనా వచ్చి నాతో యుద్ధం చేసి గెలిచినట్లయితే మేమంతా కూడా ఫిలిస్తీయులమైన మేమందరము కూడా నీకు బానిసలుగా మేము ఉంటాం. లేదంటే మేము ఓడిపోతే మీకు బానిసలుగా ఉంటాం, మీరు ఓడిపోతే మాకు మీరు బానిసలుగా ఉండాలంటే ఈ సవాలును ఇశ్రాయేలు ప్రజలు తట్టుకోలేకపోయారంట. దేవునికి మహిమ కలుగును గాక. అదేంటి ఒక్కరెళ్ళి అలా గెలవగలం? అతను చూస్తే ఒళ్ళంతా కవచము ధరించుకొని ఉన్నాడు కదా. కొట్టడానికి ఒక దెబ్బ కొట్టినా తగిలితే, ఒక ఈటిసినా తనకు తగిలితే ఏం చేయాలని లోకమంతా